దాంతోపాటు ఐడిఎఫ్ చీఫ్ ఇయాల్ జమీర్ వీళ్ళందరూ కూడా ఆ సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. గాజా విషయంలో నెతన్యాహుని తప్పుపట్టారు మంత్రులు బీజాలిల్ అలాగే బెంజావార్ బీజాలిల్ అని చెప్పి ఇద్దరు మంత్రులు గాజా విషయంలో ఏదైతే స్ట్రైక్స్ జరిగాయో ఒక సివిలియన్ ప్లేస్లో స్ట్రైక్స్ చేశారో దాన్ని తప్పుపట్టారని కూడా మనకు తెలుస్తుంది. వారిపై పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలైంది. అలాగే మరోవైపు ఇజ్రాయెల్పై మెరుపు దాడులకు దిగుతున్న హౌతీ మిసైల్స్ నేలకొలుస్తున్నారు. ఒక పక్కన ఇజ్రాయెల్ మీద ఏదైతే హౌతీస్ మిసైల్స్ని వాళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో మిసైల్స్ని ఏదైతే పంపిస్తున్నారో వాటన్నిటిని ఇజ్రాయెల్ కూడా ఎదుర్కొంటుంది. ఇంకో పక్కన మనం చూస్తే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 13 రోజులు ఫైట్ చేశారు ఈ వార్ని. దాదాపు 12 రోజులు జరిగిన ఈ వార్లో ఇరాన్ 550 బలిస్టిక్ మిసైల్స్ని పంపించింది. సో దాని తర్వాత ఏదైతే వార్ ఆగిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ టెన్షన్స్ మిడిల్ ఈస్ట్లో ఎలా ఉన్నాయనంటే ఇప్పటికీ ఖతర్ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ, బెహ్రెయిన్ వీళ్ళందరూ వాళ్ళ ఎయిర్ స్పేస్ని ఇప్పటికీ క్లోజ్ చేసి ఉన్నారు. సో ఇప్పటికీ ఆ టెన్షన్స్ అనేది మనకు ఈ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల మనకి ఇప్పటికీ అర్థమవుతుంది. విజువల్స్లో చూడొచ్చు ఖమేనీకి ఎవరైతే ఇరాన్లో ఆయన సీక్రెట్ బంకర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఫుల్ సపోర్ట్ని అక్కడున్న ప్రజలు అక్కడున్న లీడర్స్ అందరు చూపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక పక్కన ఇరాన్లో ప్రజల నుంచి లీడర్స్ నుంచి అక్కడ లీడర్కి ఖమేనీకి ఫుల్ సపోర్ట్ వస్తుంటే ఇంకో పక్కన నెతన్యాహుకి మినిస్టర్స్ నుంచి గాజాలో ఏదైతే స్ట్రైక్ జరిగిందో దాని మీద ఆయన మీద విభేదాలని వాళ్ళు ఓపెన్గానే డిక్లేర్ చేస్తున్నారు. ఇంకో పక్కన నెగటివిటీ అనేది ఇజ్రాయెల్లో స్టార్ట్ అయింది. అంతర్యుద్ధమా అంటే రాజకీయంగా అక్కడ విభేదాలు వస్తున్నాయా ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. على voce انه يد بفرق సో మనం చూస్తే కనుక ఈసారి ఇజ్రాయెల్ ఎలాంటి స్ట్రైక్స్ చేసినా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అల్టిమేటం డిక్లేర్ చేశారు. ఏమని అనంటే ఇజ్రాయెల్ రూపురేఖలు మారిపోతాయి, అలాగే నెతన్యాహుని అమెరికా కూడా రక్షించలేదు, అలాంటి ఒక రిటాలియేషన్ని మేము తీసుకుంటామని చెప్పి ఇరాన్ చెప్పడం జరిగింది. సో ఇప్పటికీ టెన్షన్స్ అనేది మిడిల్ ఈస్ట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఏం జరుగుతుందని ఒక సస్పెన్స్ అయితే అక్కడ మనకు తెలుస్తుంది. ఖతర్లో కావచ్చు, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, బెహ్రెయిన్ కావచ్చు, ఈ ఎయిర్ స్పేస్ని ఇప్పటికీ లాక్ చేసి పెట్టి ఉన్నారు. అంటే ఏ నిమిషానైనా మిసైల్స్ రావచ్చు, ఎప్పుడైనా అటాక్ మళ్ళీ వార్ అనేది మళ్ళీ ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా అర్థమవుతుంది. వాళ్ళందరూ అలర్ట్గా ఉన్నారు. మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ జార్డన్ కావచ్చు, ఖతర్ కావచ్చు, యుఏఈ కావచ్చు. సో వార్ టెన్షన్ అనేది వార్ ఆగిపోయినా వార్ టెన్షన్ అనేది ఇంకా ఉందని మనకి అర్థమవుతుంది. على voce انه يد بفرق సో మనం చూస్తే ఇరాన్లో స్టెబిలైజ్ అయిపోయింది. ఇరాన్లో అక్కడ ఉండే ప్రజలు ఖమేనీకి సపోర్ట్ చేస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకో పక్కన ఇజ్రాయెల్ పక్కన మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్లో మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో మంత్రివర్గంలోనే ఒక కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయినట్టు మనకు అర్థమైపోతుంది. సో మరి ఈ కోల్డ్ వార్ దేనికి దారి తీస్తుంది
అనేది మిగతా దేశాలు కూడా వెయిట్ చేస్తున్నాయి, అన్ని ఆసక్తిగా ఉన్నాయి. ఐ మీన్ కొంచెం టెన్షన్ పడుతున్నాయి. కొన్ని ఇలాంటి సిట్యువేషన్ దేనికి దారితీస్తుంది అంటే ఇజ్రాయెల్లో పొలిటికల్గా ఏమైనా చేంజెస్ వచ్చేయడానికి అవకాశం ఉందా? ఇది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఏదైతే వార్ సిట్యువేషన్ ఏదైతే ఆగిపోయి ఉందో ఆ సిట్యువేషన్ ఏమైనా ఎస్కలేట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? గాజీలో ఒక సివిలియన్ కెఫే, ఒక సివిలియన్ ప్లేస్ మీద ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించి ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయో దాని మీద కొంతమంది ఇజ్రాయెల్కి సంబంధించిన మంత్రులు చాలా నెగిటివ్గా ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు దాని బహిర్గతంగానే ఇజ్రాయెల్ పిఎం ఎవరైతే నెతన్యాహు ఉన్నారో ఆయనకి దాన్ని ఓపెన్గానే వాళ్ళు నెగిటివిటీ వాళ్ళు దాన్ని నెగిటివ్గా దాన్ని ఎదుర్కొన్నారు. సో వేచి చూడాలి రానున్న రోజుల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధించి పొలిటికల్గా ఏమైనా చేంజెస్ జరగనున్నాయా? ఇంకో పక్కన ఇరాన్ చూస్తే ఇరాన్లో అక్కడ ప్రజలు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇజ్రాయెల్ ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ అల్టిమేటం కూడా ఒకటి డిక్లేర్ చేశారు ఇజ్రాయెల్కి, ఇంకెలాంటి స్ట్రైక్స్నైనా ఇరాన్ మీదకి మీరు తీసుకొస్తే కనుక ఈసారి ఇజ్రాయెల్ రూపురేఖలు మారిపోతాయి. అమెరికా కూడా నెతన్యాహుని ఏ రకంగా కూడా కాపాడే అవకాశం కూడా లేకుండా చేస్తాము. అలాంటి రిటాలియేషన్కి ఖెమేనీ మాకు ఆదేశం ఇచ్చాడు, అలాంటి రిటాలియేషన్కి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇరాన్కి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇరాన్కి సంబంధించిన ఏదైతే డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సచిన్, చెప్పండి. ఇరాన్ మధ్యలో ఏదైతే 12 రోజులు జరిగిన వార్ ఉందో అది ఆగిపోయిందన్న టైంలో ఇటు ఇజ్రాయెల్ సంబంధించిన ఏదైతే మినిస్టర్స్ ఉన్నారో గాజా అటాక్ మీద ఆయనకి అపోజిట్గా ఆయనకి ఆ చర్యని వాళ్ళు విమర్శించారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఏంటి అక్కడ పొలిటికల్ సిట్యువేషన్ ఏంటి? ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా ఇజ్రాయెల్లో? రైట్, అంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక పెద్ద వ్యక్తిని ఢీకొనాలే వెనకాల మద్దతు లేకుండా అంటే కనుక ఆటోమేటిక్ గా మన దగ్గర ఉన్న లోటుపాట్లు బయటపడుతూ ఉంటాయి. అంటే సాధ్యాసాధ్యాలు ఏంటి వెతుక్కునే పరిస్థితి వచ్చిన క్రమంలో మన దగ్గర ఉన్న లోటుపాట్లు ఏంటని ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ సందర్భం ఇప్పుడు ఇజ్రాయెల్లో వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధ సందర్భంలో కూడా వాళ్ళ మిసైల్స్, బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ వచ్చిన క్రమంలో, అంటే ఇరాన్ నుంచి బ్యారేజ్ ఆఫ్ మిసైల్స్ వచ్చిన క్రమంలో కూడా ఎక్కడ అడ్డుకున్న పరిస్థితి కొన్ని సందర్భాలు లేదు. మరి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి అంటే ఇజ్రాయెల్ కి సంబంధించి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకుని కీలకమైనవన్నీ కూడా అక్కడ వైఫల్యం చెందాయి అని ఒక చర్చ జోరందుకుంది. అది ఏ క్రమంలో అయినా కావచ్చు. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అనేది ఇటు ప్రపంచంలోని అత్యుత్తమమైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ అటువంటి